అభివృద్ధి దిశలో ముందంజలో ఉన్న కరేడు గ్రామ పంచాయతీ టీవీ4 న్యూస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలోని కరేడు పంచాయతీలోని అలగాయపాలెంలోని వాయల మస్తానమ్మ తిరుపతి గారు 2021 ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచి ఉలవపాడు మండల ఎంపీపీగా ఏకగ్రీవంగా నియమితులై ఉలవపాడు మండల పంచాయతీలు అన్నింటినీ అభివృద్ధిలో నడిపిస్తున్నారు. అంతేకాకుండా ఎంపీపీ స్థాయికి ఎదిగిన తన గ్రామాన్ని గ్రామస్తులను మరవకుండా అందరితో మమేకమై ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు ఈ దంపతులు. ఎంపీపీ వాయల మస్తానమ్మ తిరుపతి గారు ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా భయమెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు నొంగడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా గెలిచేద ఈ యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరినో గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది ఆ పులిరా ప్రకాశం జిల్లా ఉలవపాడు మండల ఎంపీపీ వాయల మస్తానమ్మ తిరుపతి గారు మాట్లాడుతూ 2021లో ఎంపీపీగా ఎన్నికై నుండి కరేడు అలగాయపాలెంలోని గ్రామంలో
అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 15 ఫైనాన్స్ జలజీవన్ నాడు నేడు జనరల్ ఫండ్స్ ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో గ్రామంలో 18 లక్షల వ్యయంతో అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణాలు, 6 లక్షల వ్యయంతో అంతర్గత జీఎస్పీ రోడ్ల నిర్మాణాలు, 18 లక్షల వ్యయంతో ఇంటింటికి కుళాయిలు, మోటార్లు, పైప్ లైన్ల నిర్మాణాలు, 43 లక్షల వ్యయంతో సచివాలయం నిర్మాణం, 21 లక్షల వ్యయంతో రైతు భరోసా కేంద్రం నిర్మాణం, 22 లక్షల వ్యయంతో హెల్త్ సెంటర్ నిర్మాణం, 17 లక్షల వ్యయంతో బల్క్ మిల్క్ సెంటర్ నిర్మాణం, 59 లక్షల వ్యయంతో ఎంపీపీ స్కూల్లో అదనపు తరగతి గదులు నిర్మాణంలో ఉన్నాయని, 4 లక్షల వ్యయంతో పొలాల నుండి వచ్చే వర్షపు నీరు గ్రామంలోకి రాకుండా ప్రహరీ గోడ నిర్మాణం, 25 లక్షల వ్యయంతో వాటర్ ట్యాంక్, మోటార్లు, పైప్ లైన్లు, బోర్లు నిర్మాణాలు, శ్మశానంలో బోరు వేయించారని, అలాగే సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, జగనన్న నవరత్నాలు, జగనన్న ఇళ్ల స్థలాలు, జగనన్న గృహ నిర్మాణాలు మరియు కరేడు గ్రామంలో 360 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయించారని, పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి సకాలంలో గ్రామంలో మంచినీరు వచ్చేలా ఎల్ఈడి వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో ఉలవపాడు మండలంలోని పంచాయతీలలో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఉలవపాడు మండల ఎంపీపీ వాయల మస్తానమ్మ తిరుపతి గారు TV4 న్యూస్తో వివరించారు. నా పేరు వాయల తిరుపతి, మెసేజ్ వచ్చి వాయల మస్తానమ్మ. కరేడు పంచాయతీలో ఎంపీటీసీగా పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యి మండల ఎంపీగా ఎన్నికయ్యారు. మేము చేసిన అభివృద్ధి పనులు సిసి రోడ్లు వచ్చి అంటే మా ఊరు అలగాయపాలెం పక్కన విలేజ్లు కూడా వేసాము. ఈఎస్సీ రోడ్డు కూడా అలగాయపాలెం వేసాము, పక్కన కూడా వేసాము. ఇక్కడ ఉండే పల్లెటూరులో ఒక 8 ఊళ్ళు 9 ఊళ్ళు ఉన్నాడు. ఇక్కడ అన్నిటికీ ఈ కరేడు పంచాయతీలో చాలా అన్ని ఊళ్ళకి చేసాము, 1-2 ఊళ్ళు తప్ప మిగతా అన్ని ఊళ్ళో పడి ఉందో అది ఇంటిటి కులాయిలో చేసాము. వాటర్ ట్యాంక్ అలగాయపాలెం 3 సచివాలయం కింద వేసి ఉన్నాము. కరేడు పంచాయతీలో వచ్చి 3 సచివాలయం మాది. దీనిలో ఇక్కడ మేము కూడా ఇక్కడ వర్క్ చేసాము. ఆర్బీ ఒకటి, హెల్త్ సెంటర్ ఒకటి, బల్క్ మిల్క్ ఒకటి, ఇక్కడ ఈ 3 కింద మొత్తం పనులు చేసాము అనమాట. నాడు కింద స్కూల్కి 59 లక్షలకి శాంక్షన్ అయ్యింది. దాని ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. కొంత వర్షం నీళ్ళు రాకుండా ఉండడానికి ఇక్కడ వాల్ అనేది కూడా 2 ఫీట్ హైట్తో దాన్ని పెట్టున్నాము. 9 గ్రామాలకు వచ్చి వాటర్ ట్యాంక్కి అది కూడా పెట్టున్నాము. దాని కాస్ట్ వచ్చి 25 లక్షలు. జగనన్న అంటే మా విలేజ్కి వచ్చి ఒక 8-9 వచ్చింది మాకు. మా కరేడు పంచాయతీలు వచ్చి 360 ప్లాట్లు. జగనన్న నవరత్నాలు పథకాల కింద మొత్తం అన్నీ వచ్చింది. ఏమి ఇబ్బంది లేకుండా జనాలకి అందరికీ బాగానే అందించాము కూడా. ఇంకా ఇప్పుడు మాకు 2 సంవత్సరాల 3 నెలల దాకా టైం ఉంది మాకు. ఈ ప్రభుత్వం ఏదైనా అవకాశం మనకి ఏదైనా మమ్మల్ని సంపాదించి చేయాలనుకుంటే మేము చేయాలని ఉద్దేశంతో ఉన్నాం. మిగిలిన పనులంతా అవకాశం ఇస్తే మేము దాని పనులు చేయాలని ఆలోచనలో ఉన్నాం. మేము మండల ఎంపీగా కావడానికి కారణం మా ఎమ్మెల్యే గారు మహేందర్ రెడ్డి గారి సహాయంతో, అదేవిధంగా కరేడు పంచాయతీ నచ్చేది రెడ్డి గారు వీళ్ళు సహాయంతో మాకు ప్రధాన మమ్మల్ని ఎంతో గౌరవించి ఈ పదవి మళ్ళీ 2వ మాకు ఈ పదవి ఇచ్చినందుకు ఆయనకి ఎంతో రుణపడి ఉంటామని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆయన సెలవుతోనే మేము ఇంత ఇది వచ్చాము. ఇదే పోస్టు మళ్ళీ ఇంకొక ముందు ఇచ్చారు. మళ్ళీ మాకు ఇది 2వ ఇక్కడ ఈ అలగాపాలెం అనేది ఆయనకి ఎంతో అభిమానం. ఆయన మేలు మేము మర్చిపోలేము జన్మలకి. ఎంపీపీ వాయల మస్తానమ్మ తిరుపతి గారు గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, అలగాయపాలెం గ్రామాన్ని ఉలవపాడు మండలంలోని అన్ని పంచాయతీలను అభివృద్ధి దిశలో ముందుకు నడిపిస్తున్నారని, గ్రామస్తులకు ఉలవపాడు మండలంలోని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని, అందుకే ఇప్పటికీ ఎప్పటికీ ఎంపీపీగా వాయల మస్తానమ్మ తిరుపతి గారులే కావాలని గ్రామస్తులు ఆనందంతో TV4 న్యూస్తో వివరించారు. నా పేరు కటారి తిరుపతి, మాది అలగాయపాలెం కరేడు పంచాయతీ ఉలవపాడు మండలం. మా ఎంపీపీ గారు వచ్చేసి వాయల మస్తానమ్మ. వాళ్ళు ఎంపీపీగా తీసుకున్న తర్వాత మా గ్రామంలో కొంచెం అభివృద్ధి అనేది బాగా చేశారు. నీళ్లు కానీ రోడ్డులు కానీ వగేరా అన్ని ఏదైనా సరే అన్ని విధాలుగా సచివాలయం, పాల కేంద్రం, హెల్త్, వాటర్ ట్యాంకు అన్నీ వాళ్ళు వచ్చినాక మొత్తం శుద్ధంగా చేశారు. వాళ్ళని ఎన్నుకున్నందుకు మాకు మంచి అభివృద్ధి చేసి పెట్టారు. ఇదివరకులా కాకుండా మాకు మేమే సొంతంగా ఇంటికాడ కూర్చుని ఏది కావాలంటే అడిగి డైరెక్ట్గా చేయించుకున్నాము.
ఏ లోటు లేకుండా చేశారు, దానిలో ఇబ్బంది లేదు. గత ప్రభుత్వంలో కాకుండా ఈ ప్రభుత్వం బాగానే చేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం అంటే మారింది, దానికి మనం ఏం చేయలేము. ఉన్నంత వరకు మాకు మాత్రం న్యాయం చేశారు, బాగానే చేశారు. మాకు వచ్చి అచ్యుత్ రెడ్డి, మాగుంట మహేందర్ రెడ్డి గారు మాకు ఇదివరకు ఎంపీపీ ఇచ్చారు. మమ్మల్ని దయతలిచి మళ్ళీ మా గ్రామాన్ని మళ్ళీ అభివృద్ధిలోకి తేవాలని చెప్పి మళ్ళీ అలగాయపాలెనికి మళ్ళీ వాయిల మస్తానమ్మాయికి అని ఎంపీ ఇచ్చారు. వాళ్ళకి కూడా మా కృతజ్ఞతలు ఎప్పటికీ మర్చిపోము. ఇది మాకు మాత్రం అన్ని విధాలుగా న్యాయం చేశారు. అభివృద్ధిలోకి మాత్రం నెంబర్ 1గా జరిగింది. ఇక్కడే కాదు, పక్కన పల్లెటూరులకు పక్కన కూడా అన్ని విధాలుగా బాగానే చేసుకోవచ్చు. రోడ్లు అయితేనేమో వగేరా వగేరా అన్నీ బాగానే చేశారు. తిరుపతి అలగాయపాలెం కరేడు పంచాయతీ ఎంపీ మండలాధ్యక్షులు తిరుపతి మస్తానమ్మ. వాళ్ళు ఇచ్చింది బాగానే ఉంది. ఆ రోడ్లైనా ఏదైనా కాంట్రాక్ట్ ఏది ఎవరికైనా ఇప్పించారు, బాగానే చేశారు. మంచినీళ్ళకి ఏమి ఇబ్బందులు ఏమి లేదు, బాగానే ఉంది. ట్యాంక్ కట్టించారు, ఇంటింటి కొల వేయించారు, సిమెంట్ రోడ్డు పోసిపించారు, రోడ్డు బజార్లోకి అన్నీ బాగానే చేశారు. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన కాడ నుంచి వాళ్ళు ఇచ్చి 2.5 సంవత్సరాలు అయినా కూడా 2.5 సంవత్సరాలు బాగానే చేశారు. వైసీపీ అయినా కూడా వాళ్ళు కార్యకర్తలు అయినా కూడా బాగానే చేయించారు.